జై శ్రీ గురుదేవ దత్త. ఓం సాయిరామ్. సో ఈరోజు నేనైతే సాయిబాబా దీక్షలో ఉన్నానన్నమాట. అంటే మాలధారణ, సాయిబాబా మాలధారణ అయితే చేశాను. నేను 11 days తీసుకున్నాను. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో చూసి అడుగుతున్నారు ప్రాసెస్ ఎలాగా, నేను కూడా తీసుకుందాం అనుకున్నా, క్లియర్గా డీటెయిల్గా చేయమని చెప్పేసి. సో అందుకే నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేద్దామని చెప్పేసి ఈరోజు చేస్తున్నాను అనమాట. అసలు సాయిబాబా మాలధారణ అనే కాదనమాట. మనం ఏ మాలధారణ అంటే ఫస్ట్ ఒక మిత్ ఉంది ఏంటంటే అమ్మాయిలు మాలధారణ చేయొచ్చా అంటే, ఫస్ట్ థింగ్ మనం దీక్ష తీసుకునేది ఏంటంటే మన సెల్ఫ్ డిసిప్లిన్ కోసం. తర్వాత మనము టోటల్గా సర్టెన్ డేస్ నేను ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ నుంచి దూరంగా ఉండి నేను గాడ్కి డెడికేట్ చేస్తాను నా లైఫ్ని అని చెప్పేసి మనము ఒక సంకల్పం తీసుకోవడం అనమాట. సో ఎంతోమంది ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉంటారు, గాడ్కి డెడికేట్ చేయలేము టైం అన్నప్పుడు ఇంకొక వాళ్ళకి ఒక హార్డ్ పాయింట్ కావాలి, నేను ఇంకా పక్క డెడికేట్ చేయాలి. అలాంటప్పుడు దీక్ష తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. దీక్ష ముందు లైఫ్, దీక్ష తర్వాత లైఫ్ చాలా డిఫరెంట్ ఉంటుంది అని చాలా నేర్పిస్తుంది కూడా అని నాకు అనిపిస్తుంది అనమాట. యాజ్ ఐ టోల్డ్ యూ వన్ వీడియోలో ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు ఆ దీక్ష చేయటం అని చెప్పేసి అన్నాను కదా. సో అందుకే నేను ఈరోజు ఈ దీక్ష అనుకోకుండా లాస్ట్ టైం నేను నా ఇన్స్టాగ్రామ్లో చూస్తే లాస్ట్ టైం అయ్యప్పలకి భిక్ష పెట్టామన్నమాట. ఆ భిక్ష పెట్టడమో పుణ్యమో ఏమో ఆయన నాకు అనుగ్రహం ఇచ్చారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. సో ఈ దీక్ష ప్రాసెస్ అంతా కూడా నేను ఈ వీడియోలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాసెస్ మొత్తం కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. తర్వాత ఫ్యూచర్ కమింగ్ వీడియోస్లో నేను ఇవి ఎలా చేశానని చెప్పేసి అవి కూడా రికార్డ్ చేసి మీకు ఒక యూట్యూబ్ వీడియోలో అయితే పెడతాను. సో అసలు రూల్స్ ఏం ఫాలో అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే ఈ దీక్ష సాయిబాబాకనే తీసుకోవాలా లేకపోతే దత్తాత్రేయుల వారికే తీసుకోవాలా, ఏ గురువు అవతారానికే తీసుకోవాలా అంటే ఫస్ట్ థింగ్ మన అందరికీ ఫెమిలియర్ దీక్ష ఏంటంటే అయ్యప్ప దీక్ష. అయ్యప్పే స్వయంగా చెప్పారన్నమాట. ఇట్లా 41 days ఇట్లా ఒక మండలం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏ రూల్స్తో చేయాలో చెప్పారనమాట. అమ్మాయిలు ఎవరికైతే మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉంటాయో ఓం సాయిరామ్ వాళ్ళు తీసుకోకూడదు అనమాట అయ్యప్ప దీక్ష. సో అందుకే మనకి కొన్ని అంటే అయ్యప్ప అంటే టోటల్ మస్కులైన్ ఎనర్జీ. సో నేను అయ్యప్ప దీక్ష తీసుకోమని 11 days నేనైతే ప్రిఫర్ చెయ్యను. సో అమ్మాయిలుగా ఏ దీక్ష తీసుకోవచ్చు అంటే దత్తాత్రేయుల వారిది తీసుకోవచ్చు, సాయిబాబా తీసుకోవచ్చు. తర్వాత అమ్మవారి నవరాత్రులు అప్పుడు కూడా దీక్ష చేస్తారనమాట. ఇలా నేనైతే గురువు అవతారాలకి అమ్మాయిలు కూడా దీక్ష 11 రోజులు, ఎందుకంటే 21 days తీసుకోవచ్చు కానీ చాలా డేంజర్, ఎందుకు అన్నెసెసరీగా మనకి అడ్డు రావచ్చు. కాబట్టి మీరు 11 days అనేది ప్రిఫర్ చేయమని నా సజెషన్. తర్వాత లేదు నేను 21 కూడా అడ్జస్ట్ చేసుకొని నీట్గా తీసుకోగలుగుతాను అన్నప్పుడు మీరు తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మనము ఈ దీక్ష ఎలా తీసుకోవాలి, ఏమి రూల్స్ పాటించాలి అని చెప్పేసి చెప్తాను ఇప్పుడు. అండ్ ఆల్సో ఆ డాక్యుమెంట్ ఏవైతే ఉందో నేను కూడా ఈ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం ఫాలో అవ్వాలంటే నేను సాయిబాబా దీక్ష తీసుకున్నప్పుడు, ఇప్పుడు అమ్మవారికి దీక్ష తీసుకుంటే ఏమవుతుందంటే రెడ్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవాలి. తర్వాత శివుడి దీక్ష తీసుకుంటే గంధం కలర్ డ్రెస్సెస్ అయితే వేసుకోవాలి. సాయిబాబా దీక్ష అమ్మాయిలు కనుక తీసుకుందాం అనుకుంటే మనం సాఫ్రాన్ కలర్ వేసుకోవాలి, అబ్బాయిలు అయితే వైట్ కలర్ వేసుకోవాలన్నమాట. సో ఆ రూల్స్ ఏం ఫాలో అవ్వాలంటే మనము మెటీరియలిస్టిక్ వరల్డ్కి చాలా దూరంగా ఉండాలి. ఎలా అంటే బ్యూటీ ప్రొడక్ట్స్, షాంపూ, సోప్స్ ఇలాంటివి వాడకూడదు. అండ్ ఆల్సో మెయిన్ థింగ్, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్. మార్నింగ్ నుంచి ఏమవుతుంది అంటే మనం కోల్డ్ వాటర్ బాత్, హెడ్ బాత్ పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం అన్నం తినే ముందు కూడా చెయ్యాలి. కొంతమంది ఇప్పుడు నేనైతే ఆఫీస్కి వెళ్తాను, నాకు మధ్యాహ్నం కుదరనప్పుడు నేను కాళ్ళు చేతులు కడుక్కొని భిక్ష అయితే తీసుకుంటాను. ఇంకా తప్పనిసరి పరిస్థితి, ఒకవేళ వీకెండ్స్ ఉన్నాయంటే మనం ఇంట్లో ఉంటాం కాబట్టి చెయ్యొచ్చు మధ్యాహ్నం కూడా. తర్వాత ఏమన్నా ఇంప్యూరిటీస్ అంటే ఇంప్యూరిటీస్ అని చెప్పకూడదు కానీ లైక్ మనకి ఏమైనా ఇంప్యూర్ థాట్స్ వచ్చినా కూడా, లేకపోతే కొంచెం ఎవరైనా డెడ్ బాడీస్ చూసినా కూడా, పీరియడ్స్ ఉన్న అమ్మాయిని టచ్ చేసినా కూడా, ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు మనం ఇమీడియట్గా ఇంటికి వచ్చేసి స్నానం చేసి తర్వాత ఆఫీస్కి వెళ్ళొచ్చి ఎక్కడికి బయటకనే వెళ్ళొచ్చినప్పుడు హెడ్ బాత్ చేసి దాని తర్వాత మళ్ళీ స్వామి వారికి అష్టోత్తర శతనామావళి హారతి పెట్టి మనము మాలకి అండ్ మనకి హారతి అయితే తీసుకోవాలన్నమాట. సో ఇలా మనము ఎవ్రీడే చేయాల్సిన ప్రాసెస్. కోల్డ్ వాటర్ బాత్ చేయాలి. బ్యూటీ ప్రోడక్ట్స్ ఏమీ వాడొద్దు, చెప్పులు వేసుకోకూడదు, తల దువ్వెన పెట్టుకోకూడదు, స్టిక్కర్స్ అట్లాంటివి ఏమీ చేయొద్దు. మనం గంధం, కుంకుమ పెట్టుకుంటే చాలా మంచిది. విభూది కూడా ధరించవచ్చు.
అండ్ డ్రెస్సెస్ చెప్పాను కదా, మన డ్రెస్సెస్ మనమే ఉతుక్కోవాలి, మనమే ఆరేసుకోవాలి, మనమే ఆ డ్రెస్సెసే వేసుకోవాలి. నేను మార్నింగ్ మొత్తం ఇది వేసుకుంటా, నైట్ డ్రెస్ వేసుకుంటా అంటే కుదరదు. మనం ఏ డ్రెస్ అయితే దీక్షలో తీసుకుంటామో ఆ డ్రెస్సెసే వేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే భిక్ష, మనం ఆఫ్టర్నూన్ ఒక పూట భిక్ష అయితే తింటాము, అన్నం తింటాము, నెక్స్ట్ పూట టిఫిన్ చేయాలి. చేసే ఫుడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చాలా ప్యూర్గా చేయాలి. అంటే వాళ్ళు కూడా హెడ్ బాత్ చేసి స్టవ్ క్లీన్ చేసి అది కూడా సాత్విక ఆహారమే ప్రిఫర్ చేయాలి. ఆనియన్, గార్లిక్, నాన్ వెజ్, తర్వాత దుంపలు ఇలాంటివి అవాయిడ్ చేయాలి దీక్షలో. సో అవి అవాయిడ్ చేసి నార్మల్గా కర్రీస్ ఏవైనా తీసుకోవచ్చు అనమాట. అండ్ మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, లేకపోతే లైట్ ఫుడ్, నేను ఉండలేను అన్నప్పుడు లైట్ ఫుడ్ అయితే టిఫిన్ చెయ్యండి, పర్వాలేదు. మార్నింగ్ ఈవినింగ్ అట్లా టిఫిన్ చేసి ఆఫ్టర్నూన్ మాత్రం లంచ్ చేయొచ్చు ఫుల్ ప్యాక్డ్గా. తర్వాత ఏంటంటే మనము ఈ రూల్స్ అన్నీ ఫాలో అవుతాం కదా, ఫాలో అయిన తర్వాత కింద పడుకోవాలి, ఇవన్నీ కింద పడుకోవాలి. సో నేను అన్ని రూల్స్ అయితే కవర్ చేశాను. హెడ్ బాత్ అనేది మ్యాండేటరీ అనమాట. తర్వాత ఇలా 11 days తీసుకున్న తర్వాత మనం లాస్ట్ డే ఏ దేవుడి దగ్గర మాలైతే తీసుకుంటామో ఆ దేవుడి దగ్గర ఉద్యాపన అనేది చెప్తాము. ఇప్పుడు అసలు ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాము. ప్రాసెస్ ఏంటంటే మనం ఫస్ట్ డే ఒక మంచి రోజు తీసుకొని గురుస్వామి కానీ టెంపుల్ ప్రీస్ట్ దగ్గర కానీ మనం మాలధారణ అయితే చేయాలి. మాలధారణ ఏంటంటే మనం ఈ డ్రెస్సెస్ అయితే వేసుకొని వెళ్ళిపోయి స్వామివారి దగ్గరికి, అంటే లేదు గురుస్వామి ఒక సర్టెన్ గ్రూప్ నెంబర్కి ఉంటారు, లేకపోతే ఒక సింగిల్ గేస్ అంటే గురుస్వామి దగ్గరికి వెళ్ళి వేయించుకోవచ్చు. డ్రెస్ వేసుకొని వెళ్ళి మీరు ఏ దేవుడు మాల అయితే వేసుకుందాం అనుకుంటున్నారో ఆ దేవుడికి సంబంధించిన తులసి రుద్రాక్షల మాలలో ఒక చిన్న లాకెట్, ఆ దేవుడు లాకెట్ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ స్వామివారికి ఇస్తే, అంటే గుళ్ళో ప్రీస్ట్ కానీ గురుస్వామికి కనిస్తే వాళ్ళు అభిషేకం చేసి ఆ మాలని తర్వాత ఈ టవల్ని మన మీద వేస్తారనమాట. ఈ రెండే మనకి స్వామివారు ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో ఉన్నట్టే. ఇప్పుడు నేను సాయిబాబా మాల వేసుకున్నాను, బాబా గారు ఎక్కడికి వెళ్ళినా కూడా నాతోనే ఉన్నట్టు, అంతే కదా. సో అందుకు మనం ఈ మాలధారణ, ఒక్కసారి మాల మన దగ్గర మన మీద ఉంది అంటే స్వామి వారు ఇక్కడ ఉన్నట్టే. అది ఒక దేవుడు పటానికి కానీ, ఒక దేవుడు విగ్రహానికి కానీ, ఒక దేవుడికి కానీ మనం ఎలా అయితే పూజ చేస్తామో మన మాల మనకు అట్లా ఆ దేవుడితో సమానం. మీరు అలా భావించి ఆ మాలకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో మీరు ఆ 11 రోజులు అంత రెస్పెక్ట్ పాటించాల్సిందే. ఈ తుండు కూడా అంతే అనమాట, శ్రీరామ రక్ష అంత పవర్ఫుల్. సో మీరు తప్పకుండా మాల వేసుకున్నప్పుడు తగిన నియమాలు అనేవి పాటించాలి. భిక్ష కూడా కింద కూర్చొని చేయాలి, కుర్చీలో కూర్చోవచ్చా అంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, చైర్స్ ఉంటాయి కదా, సో కూర్చోవచ్చు. అలాంటివి మీరు చేయగలిగినన్ని నియమాలు చేయాలి. ఏదో చిన్నది 1-2 నియమాలు చేయలేనని చెప్పేసి కంప్లీట్గా ఆపేయటం అనేది చేయొద్దు. సో ఫస్ట్ డే మాలధారణ చేసిన తర్వాత ప్రతిరోజు నేను చెప్పిన విధంగా పూజ చేసుకొని మీరు 11 రోజులు కానీ 21 రోజులు కానీ 41 రోజులు కానీ సంకల్పం తీసుకున్న తర్వాత లాస్ట్కి 1 డే ముందు నేను సాయిబాబాది కాబట్టి జోలి కడతాము. అదే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి ఇరుముడి అనమాట. ఇరుముడి కట్టించుకొని మీరు ఫస్ట్ డేని సంకల్పం తీసుకుంటారు కదా, ఎన్ని రోజులు చేస్తాము, ఎలా చేస్తాము అని చెప్పి. ఇప్పుడు శివుడికి అరుణాచలేశ్వరుడికి చేస్తే మీరు ఇరుముడి అయిపోయిన తర్వాత ఉద్యాపన అనేది అరుణాచలంలో చెప్పాలి. నేను సాయిబాబాకి తీసుకున్నా కాబట్టి షిరిడిలో చెప్తాను, దత్తాత్రేయుడి వారికి చెప్తే గానిగాపూర్ లేకపోతే పిఠాపురం, ఎట్లా అయినా ఆ అవతారానికి సంబంధించిన ఒక పుణ్యక్షేత్రంలో మనము ఉద్యాపన అనేది చెప్తాము. ఆ ఉద్యాపన ఎలాగా అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే మీకు అయ్యప్ప దీక్ష వీళ్ళందరికీ తెలుసు కదా, ఆ విధంగా సిమిలర్ వేస్లోనే మనం అన్ని దేవుళ్ళకి చేస్తారు. మీకు గురుస్వామి కానీ టెంపుల్ ప్రీస్ట్ కానీ ఇంకా నీట్గా చెప్తారు, ఎందుకంటే అవైలబుల్గా ఉన్న దాంతోనే చేయొచ్చు. నేను జోలి ఎలా కట్టుకుందాం అని అంటే నవధాన్యాలు, కొబ్బరికాయలు, ఇట్లా బియ్యం ఇవన్నీ వేసి నా జోలు కట్టుకొని షిరిడి వెళ్ళి అక్కడ దునిలో వేయాలన్నమాట అవన్నీ. సో అది జోలి కట్టడం. ఇంకొకటి ఏంటంటే అన్ని డేస్లో కూడా మనం ఒకరోజు భిక్ష యాటన చేయాలి అనమాట. బేసిక్గా గురువు అవతారానికి చేసినప్పుడు వాళ్ళందరూ కూడా సెయింట్స్ అంటే ఏంటంటే గురువులు ఎలా అంటే సన్యాసి రూపాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు భిక్షం మీదే ఉండేవాళ్ళు. 100% నేనైతే సజెస్ట్ చేసేది గురువు అవతార దీక్షను తీసుకొని భిక్ష యాటన చేయడం వల్ల సరెండరెన్స్ అనేది పెరుగుతుంది. మనకి అహంకారం, ఈగో, నేను అది నాకు ఇంత ఉంది అనే ఒక థాట్స్ నుంచి, అనే భ్రమత నుంచి మనం బయటపడతాము. పడినప్పుడు ఆటోమేటిక్గా మనకు గాడ్కి దగ్గర అవుతాం కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనం ఆ గాడ్కి సరెండరెన్స్ అయినప్పుడు మనకు అన్ని మెటీరియలిస్టిక్ నీడ్స్ కూడా అన్నీ తీరిపోతాయి అన్నమాట. సో అందుకే ఒకరోజు భిక్ష అటెండ్ చేయాలి. వచ్చిన భిక్షతో మీరు కొంచెం తిని మీరు తర్వాత వేరే వాళ్ళకి అన్నదానం, ప్రతిరోజు కూడా మీరు ప్రసాదం మీరు తిని కొంతమందికి పెట్టడం, మీకు తగినంత అన్నదానం సేవ చేయాలన్నమాట. తర్వాత కోపం, క్రోధం లాంటి ఏమంటారు అట్లాంటి నెగిటివ్ హ్యాబిట్స్, తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ, టొబాకో కానీ, సిగరెట్స్ కానీ అస్సలు
అస్సలు తాకూడదు అనమాట. సో మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. అమ్మల్ని మాత అని, అబ్బాయిల్ని స్వామి అని పిలవాలన్నమాట. సో మనము మన మైండ్ బాడీ మన కంట్రోల్లో ఉండాలి. ఆ విధంగా మీరు ట్రై చేయాలి. ఆ దీక్ష తీసుకున్నామంటే ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మిమ్మల్ని మీరు రెడీ చేసుకొని ఆ దీక్ష అనేది తీసుకోండి. చెప్తున్నా కదా, లైఫ్ చాలా బాగుంటుందని నా ఫీలింగ్. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. దీక్ష ముందు లైఫ్, దీక్ష తర్వాత లైఫ్ అసలు ఎలా ఉంటుంది అని చెప్పేసి. అందుకే ఎప్పుడైనా సరే ఏదో ప్రాబ్లం వచ్చి బాధపడుతున్నాం, ఇన్ని పూజలు చేస్తున్నాం, కెరియర్ వైజ్గా, మ్యారేజ్ వైజ్గా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా అవ్వట్లేదు అన్నప్పుడు మీరు తీసుకోవాల్సింది దీక్ష అనమాట. సో ఇంకా నేను పాయింట్స్ ఏమీ మిస్ చేయలేదు. ఏమైనా పాయింట్స్ కనుక మిస్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆల్సో నేను చెప్పిన ఫుడ్స్, సాత్విక్ ఫుడ్స్ తీసుకోవాలి. బయట రెస్టారెంట్స్లో ప్రిపేర్ చేసి అవైతే అవాయిడ్ చేసి చాలా మంచిది. అవాయిడ్ చేయడం ఏంటి, అసలు తినకూడదు, అసలు యాక్సెస్ ఉండకూడదు. సో మీరు బయటికి తిరిగి వచ్చినా కూడా బాగా చేయాలి. ఇవన్నీ రూల్స్ కూడా చెప్పాను కదా. ఇప్పుడు పూజ ఎలా చేయాలి అంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా మీరు ఏ దేవుడికి అయితే దీక్ష తీసుకుంటున్నారో ఫస్ట్ గణేష్ పూజ చేసి, తర్వాత ఆయన షోడశోపచార పూజ, అష్టోత్తర అంటే మీరు తీసుకున్న దేవుడి షోడశోపచార అష్టోత్తర శతనామావాలి, తర్వాత కొంచెం భజన చేసి ఆరతి ఇచ్చి, ఆరతి దేవుడికి ఇచ్చి తర్వాత మీ మాలకి తీసుకొని తర్వాత మీరు తీసుకోవాలి. ఈ విధంగా పొద్దున సాయంత్రం పూజ చేయాలి. భిక్ష చేసే ముందు ఆరతి ఒకటి వెలిగించి భజన చేసి ఆ దేవుడికి ఆ భిక్షని సమర్పించి తర్వాత దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఈ విధంగా మీరు 11 రోజులు కూడా నిష్టగా చేసిన తర్వాత లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మీరు ఈ లెవెల్లో ఉంటే ఈ లెవెల్కి వస్తారు, ఈ లెవెల్లో ఉంటే ఈ లెవెల్కి వస్తారు. ఆ గ్రోత్ అనేది మీకు కనిపిస్తుంది తప్పకుండా. ఎందుకంటే అది మానవులతో సంబంధించిన విషయం కాదు, డైరెక్ట్గా దేవుడితో సంబంధించింది కాబట్టి. సో ఐ హోప్ మీరు ఈ దీక్ష తీసుకొని లైఫ్లో చాలా ముందుకెళ్తారు. ఆ నియమాలు అనేవి గట్టిగా పాటించండి. ఇప్పుడు సాయిబాబాదే అట్లేం లేదు, ఏ దేవుడిదైనా తీసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఐ హోప్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేశాను. ఇంకేమైనా పాయింట్స్ ఉంటే మిస్ చేసినవి నేను డాక్యుమెంట్లో పెడతాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్. జై శ్రీ గురుదేవ దత్త.